అయితే మొన్న ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ గారి స్పీచ్ని ఒక సర్ప్రైజ్ స్పీచ్ అనుకోవాలి అది. అవును. అది కాకుండా ఇది సరిపోకపోతే మళ్ళీ ఇంకొక స్పీచ్ ఉంటుందని మాట్లాడారు ఆయన. అంటే ఆయన సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడదాం అన్న రేంజ్లో మాట్లాడారు అది. అవును. ప్రాజెక్ట్ పైన ఆయనకున్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఆయన స్పీచ్లో. అవునవును. ఆయన కంటెంట్ చూసిన తర్వాత ప్రభాస్ గారి రియాక్షన్ ఏంటి సార్? ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారండి. అంటే అసలు అవుట్పుట్ చూసిన తర్వాత కొత్త సినిమా మంచి నాకు మంచి ఇది పడింది, సూపర్ క్లైమాక్స్ పడింది అని ఆయనకి చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను క్లైమాక్స్ చెప్పిన రోజు వాళ్ళ కజిన్స్ని అందరినీ పిలిచి, అరే మారుతి అసలు క్లైమాక్స్ చెప్పాడు, అసలు ఎలా ఉందని. అంటే ఇంకా ఆయనకి నచ్చిన పని కానీ ఏదన్నా చేస్తే చిన్న పిల్లోడు అయిపోయి అందరికీ షేర్ చేస్తారనమాట. అట్లాగా మారుతి అసలు నేను అస్సలు ఇమాజిన్ చేయలేదు, ఇరగదీశాడు, ఇది వేరే లెవెల్ నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన ఫస్ట్ నన్ను స్టాంప్ వేసి నేను రాసిన క్లైమాక్స్ని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టింది ఆయన అనమాట. దాని తర్వాత ఇంకా అసలు దాన్ని నువ్వు ఎంత గొప్పగా రాసావు, నేను గొప్పగా చెప్పితే ఎలాగని ఆయన యాక్టింగ్ కూడా అసలు అంతే రకంగా పోటీగా, అంటే ఒక డైరెక్టర్తో పోటీగా ఆయన వైపు నుంచి పెట్టే ఎఫర్ట్ అసలు వేరే లెవెల్.